ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణలో విఫలమైంది కూటమి సర్కార్. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యమించాలని నిర్ణయించింది వైఎస్ఆర్సీపీ. ఈ క్రమంలోనే పుంగనూరులో హత్యకు గురైన అస్పియా కుటుంబాన్ని పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరులో అస్పియా అంజుమ్ అనే 7 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. డెడ్ బాడీని వాటర్ స్టోరేజ్ పాండ్ లో పడేశారు. హత్య జరిగి దాదాపు వారం కావస్తున్నా నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారు పోలీసులు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ పోస్టుమార్టం నివేదికలో డెడ్ బాడీపై గాయాలు లేవని తేలిందని పోలీసులు అంటున్నారు. దీంతో ఈ ఘటనను పోలీసులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంజుమ్ మృతి పట్ల పలు ముస్లిం ప్రజా సంఘాల నాయకులు పుంగనూరులో ఆందోళనలు చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి అస్పియా కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుమార్తె హత్యకు గురి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తండ్రి హస్మతుల్లాను ఓదార్చి ధైర్యం చెప్పారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తాం. రాష్ట్రంలో గత 100 రోజులు ఇలాంటివి చాలా ఇదివరకు కర్నూలులో చూసాము, ఇప్పుడు పొంగునూరులో ఇంకా కూడా మిగతా చోట్ల కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈ నెల 9న అస్పియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అస్పియా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తెలిపారు. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వైఎస్ జగన్ పుంగనూరుకు రానున్న నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. అస్పియా కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేయాలని నిర్ణయించారు.